నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. ధైర్యవంతుడైన చిట్టి కుందేలు. పేరు వినగానే ఇది పిల్లల కథలా అనిపించొచ్చు, కాని ఇందులో మనందరికీ పనికొచ్చే ఒక పెద్ద సందేశం దాగుంది. మనలో ఉండే భయాన్ని ఎలా ధైర్యంగా మార్చుకోవచ్చో ఈ కథ చాలా అందంగా చెబుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అసలు కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ధైర్యంగా ముందుకేసే ఒక్క చిన్న అడుగు నిజంగా ఎంత పెద్ద మార్పుని తీసుకురాగలదు? మన కథ మొత్తం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఇది మన కథానాయకి ప్రయాణానికి పునాది అన్నమాట. ఇక మన కథానాయకి నాని, కుందేలు. చూడ్డానికి చాలా ముద్దుగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అందమైన అడవిలో హాయిగా ఉంటుంది. అంతా బాగానే ఉంది, కాని నానితో ఒక్కటే సమస్య. చాలా పిరికిది. చిన్న గాలికి ఆకు కదిలినా సరే అమ్మో అని బెదిరిపోయి ఎక్కడైనా దాక్కుంటుంది. నాని అసలు సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. ఒక పక్కేమో అడవికి ఆ చివర ఉన్న తేనెకొండ మీద తియ్యటి పళ్ళు తినాలని విపరీతమైన ఆశ. మరో పక్కేమో ఆ కొండ ఎక్కాలంటేనే ప్రాణం పోయినంత భయం. ఈ ఆశకి భయానికి మధ్య నాని మనసు నలిగిపోతోంది. ఇలా ఏం చెయ్యాలో తెలియక నాని సతమత అవుతున్న టైంలోనే ఆమె ప్రయాణాన్ని మొత్తం మార్చేసే ఒక సంఘటన జరుగుతుంది. ఆమెకు ధైర్యాన్నిచ్చే కొన్ని మాటలు, అవే ఆమెకు దారి చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళమ్మ చెప్పిన ఈ మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. భయాన్ని ఒక చీకటి గదతో, ధైర్యాన్ని ఒక దీపంతో పోల్చారు. అంటే భయాన్ని చూసి పారిపోవక్కర్లేదు, దాన్నెదుర్కోడానికి ధైర్యమనే దీపం వెలిగిస్తే చాలు అని నానికి అర్థమయ్యేలా చెప్పారు. ఎంత మంచి మాట కదా! ఆ తర్వాత వాళ్ళమ్మ చెప్పిన ఈ మాట నానీలో మరింత ధైర్యాన్ని నింపింది. మొత్తం దారి ఎలా ఉంటుందో అని ఆలోచించి భయపడక్కర్లేదు. ముందు ఒక్క అడుగు వేస్తే చాలు, తర్వాతి దారి దానంతట అదే కనిపిస్తుంది. అంటే అసలు విషయమేంటంటే మొదలు పెట్టడమే అన్నింటికన్నా ముఖ్యం. సరే, ఇంకా అమ్మ మాటలతో ఫుల్ మోటివేట్ అయిన నాని తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అనుకున్నట్టుగానే దారి అంత సులువుగా లేదు. ఆమెకు 3 పెద్ద సవాళ్లెదురయ్యాయి. కాని ప్రతి సవాల్ని దాటినప్పుడు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఇక్కడ చూడండి నాని ధైర్యం ఎలా పెరిగిందో. మొదట దారిలో ముళ్లపొదలు. వాటిని చూసి భయపడినా ఆ తీయటి పళ్లను గుర్తు తెచ్చుకుని ధైర్యంగా వాటిని దాటింది. ఆ తర్వాత ఒక చిన్న ఏరు అడ్డొచ్చింది. దాన్ని చూసి కూడా జంకకుండా రాళ్లమీదనుంచి గెంతుకుంటూ దాటేసింది. చివరిగా బలంగా గాలి వీచడం మొదలైంది. అయినా సరే కాసేపు ఆగి మళ్లీ ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగింది. ప్రతి అడుగులోనూ భయాన్ని జయిస్తూనే ఉంది. ఇలా ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ భయాన్ని వెనక్కి నెట్టుతూ చివరికి నాని తన లక్ష్యాన్ని చేరుకుంది. కొండ శిఖరం మీద నిలబడి ఆమె పొందిన అనుభూతి, ఆమెలో వచ్చిన మార్పు, అదే ఈ కథకో అసలైన క్లైమాక్స్. కొండ శిఖరాన్ని చేరుకోగానే నాని నోటినుంచి వచ్చిన మొదటి మాట ఇదే: నేను సాధించాను. ఆ మాటలో పిసరంత భయం కూడా లేదు, కేవలం ఆనందం, గర్వం, ఒక విజేతలా ఫీలైంది. అది తలని తాను గెలుచుకున్న క్షణమన్మాట. ఆమెకు దక్కింది కేవలం ఆ తీపి పళ్ళు మాత్రమే కాదు. పైనుంచి చూస్తే తను నివసించే అడవి అంతా ఒక అందమైన పచ్చని తివాచీలా కనిపించింది. ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టనిపించింది. అన్నింటికన్నా ముఖ్యంగా నేను ఏదైనా సాధించగలను అనే ఒక గొప్ప నమ్మకాన్ని పొందింది. ఈ ప్రయాణం నానిని ఎలా మార్చేసిందో చూడండి. ప్రయాణానికి ముందు ఆమె కేవలం ఒక భయస్థురాలు. కాని తన భయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత ఆమె ఒక సాహసవంతురాలుగా మారింది. ఇది పేరు మార్పు కాదు, ఆమె వ్యక్తిత్వంలో వచ్చిన ఒక గొప్ప పరివర్తన. మరి నాని ప్రయాణం మనకు ఏం నేర్పుతోంది? ఈ మొత్తం కథ వెనుకున్న అసలైన నీతేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. కథా సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. చాలా సింపుల్ కదా. భయపడితే అక్కడే ఆగిపోతాం. అదే ధైర్యం చేస్తే అసాధ్యమనుకున్న పనులు కూడా చాలా తేలికగా అయిపోతాయి. నానికదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథలో నాని లక్ష్యం తేనెకొండ. మరి మన జీవితంలో మనం చేరుకోవాలనుకుంటున్నా కాని భయంతో ఆగిపోతున్న ఆ తేనెకొండ ఏది? దాన్ని చేరుకోవడానికి వేయాల్సిన ఆ మొదటి ఒకే ఒక్క అడుగు ఏమిటి? ఆలోచించండి.